సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండల పరిధిలోని జమలాపురంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు భట్టిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముందుగా భద్రాద్రి థర్మల్ పవర్ పాయింట్లో నుంచి హెలికాప్టర్ ద్వారా జమలాపురం చేరుకున్న భట్టి విక్రమార్కను ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఖమ్మం నగరంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తోందన్నారు. మీరు కావలసిన స్థలం, హెల్త్ కార్డులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో, మేనిఫెస్టోలో ఏదైతే మీ అంశాలని పొందుపరిచిందో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా కొంచెం కుదుటపడ్డాక, ఇంకా పూర్తి క్యాబినెట్ రాలేదు, వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టో సమస్యను కూడా సమీక్షించి దామోదర్ రెడ్డి గారు మీ అందరి మనసుల్లో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారితో మీ సంఘ సభ్యులు కలిసేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరిచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో 12 సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా హెల్త్ కార్డ్స్కి సంబంధించి, అదేవిధంగా 398 రూపాయల జీతం ఇచ్చినటువంటి వాళ్ళకి, అదేవిధంగా డిఏలు కానీ డిఆర్ఈ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.